మల్లికార్జున నాయక్ భార్యాభర్తలపై హత్యాయత్నం అంటున్న ప్రజా సంఘాల నాయకులు. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం శ్రీశైలం సుగాలి కాలనీకు చెందిన నేనేవాత్ అంజలిబాయ్ మల్లికార్జున నాయక్ భార్యాభర్తలపై హత్యాయత్నం జరిగింది అని బాధితుల ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. ఎంత దుర్మార్గంగా ఉన్నాయంటే రాష్ట్రంలో గిరిజనుల పైన ఎంతో అరాచకంగా దుర్మార్గంగా ఇవాళ కొంతమంది వ్యక్తులు పాల్పడుతున్నారు. నిజంగా సిగ్గుచేటు. ఇవాళ ఒక మహిళ ఉద్యోగం లేదు, ఉద్యోగం కావాలని చెప్పి ఒక ఎస్టీ కమిషన్కి ఆశ్రయిస్తే నువ్వు ఎవడో జాబ్ ఇప్పించాలని చెప్పేవాడు. వీడు అసలు నువ్వు ఎవరు? నువ్వు అసలు నీకేం సంబంధం ఉంది? జాబ్ కోసం ఒక అమ్మాయి, ఒక గిరిజన మహిళ నీకు ఆశ్రయిస్తే నువ్వు అమ్మాయిని ఆసరాగా తీసుకొని ఇవాళ బ్లాక్మెయిల్ చేసి అమ్మాయి నంబర్లు కనుక్కొని ఫోన్ ట్రాప్ చేసుకొని నేను జాబ్ ఇప్పిస్తానని చెప్పేసి అమ్మాయిని ఒరిజినల్ సర్టిఫికేట్ దగ్గర పెట్టుకొని అమ్మాయి నీకు కావాలి, నీ భార్య నాకు కావాలని డైరెక్ట్గా భర్తకు ఫోన్ చేస్తారా? ఇలాంటి దుర్మార్గం నాయకులను ఎవరైనా కూడా శిక్షించకూడదు. ఇలాంటి వాళ్ళను కనీసం అంటే ఎన్కౌంటర్ చేయాలా. అంత దుర్మార్గంగా పాల్పడుతున్నారు. గిరిజన మహిళ అంటే అంత చురుకన ఉంది. అసలు నీకు అసలు గిరిజనులకు ఏం సంబంధం? నీకు వైఎస్ఆర్సీపీ ప్రముఖ నాయకుడు, ఎమ్మెల్యేకు మెయిన్ అనుచరుడు ఇలాంటి వ్యక్తి ఇలాంటి పాల్పడడం. రామసుబ్బయ్య వడ్డేర సంఘం డైరెక్టర్ అని చెప్పి ఈమెను మభ్యపెట్టి ఈయన ఫోన్లో మాట్లాడి లాలుచిపడి లాస్ట్కు నీకు చేస్తా అని చెప్పి ఎవరైనా ఉద్యోగం వస్తుందంటే దగ్గర పోయారు. అంత మాత్రమా నీ కోరిక తీరుస్తావా? నీ భార్య కావాలా నాకు? ఎంత దుర్మార్గమైన చర్య ఇది. ఇవాళ భర్త ముందరనే, భార్య ముందరనే భర్తను అటాక్ చేసి ఇవాళ కత్తులతో కారం పొడి చల్లి దాడులు చేస్తారా? ఎంత దుర్మార్గం అసలు. ఈ రాష్ట్రంలో గిరిజనులకు ఎక్కడ కూడా రక్షణ లేకపోతుంది. ఈ రాష్ట్రంలో గిరిజనులకే కాదు, యువకులు కూడా, జెంట్స్ కూడా చాలా అన్యాయం, తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ ఎవరైతే భార్యాభర్తల మీద హత్యా ప్రయత్నం చేశారో, కత్తులతో దాడి చేసి కారం పొడి చల్లి ఇవాళ వాళ్ళను దాడికి ప్రయత్నం చేసి నేను చంపి భార్యను లోగదీర్చుకోవాలనే కసితో ఇవాళ రామసుబ్బయ్య అనే వ్యక్తి ప్రయత్నం చేశాడు. ఒక భర్త ఉండగా ఒక భార్యను నాకు కావాలని ఎలా అడుగుతారయ్యా? ఇంత దుర్మార్గం ఇది. మీడియా ప్రతినిధులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కోరుతున్నది ఒకటే, నేను అమ్మాయికి న్యాయం జరిగే వరకు అతన్ని కఠినంగా శిక్షించాలి. అతను ఎవరైతే వచ్చారో, కారులో ఎవరైతే ఉన్నారో ఇలాంటి వ్యక్తులపైన కేసులు పెట్టి అట్రాసిటీ హత్యాయత్నం 307 కేసు నమోదు చేసి వాళ్ళని ఇమ్మీడియట్గా అదుపులోకి తీసుకొని రిమాండ్ చేయాలని చెప్పేసి వాళ్ళని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కోరుతా ఉన్నాము. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నాయకుడిని నేను డైరెక్టర్గా పనిచేస్తున్నాను. నేను ఇదని చెప్పేసి కారులో కొంతమంది వచ్చి వీళ్ళను బ్లాక్మెయిల్ చేసి అమాయకమైన గిరిజనులను మభ్యపెట్టి ఇవాళ భర్త ముందరనే భార్యను ఇవాళ కావాలని చెప్పేసి ఆ రోజు శ్రీశైలంలో మహాపుణ్యక్షేత్రంలో స్వామివారి సన్నిధిలో పాపను కిడ్నాప్ చేసి ఆయన ఆ రోజు భార్యాభర్తల గొడవకు దారి తీశాడు. ఇవాళ భర్తను చంపేసి భార్యను లొంగ తీసుకోవాలని కసితో ఇవాళ దాడికి ప్రయత్నం చేశాడు. ఎంత దారుణం సార్ ఇది. అసలు చట్టాలు ఏమవుతున్నాయి? ఎస్సీ ఎస్టీ చట్టాలు ఎంతో శ్రీశైలం నుంచి వచ్చాము. ఇక్కడ సుగాలిమెట్ట నంద్యాల దగ్గర ఫంక్షన్ ఉంటే వచ్చాము. దారిలో వస్తుండగా మార్నింగ్ మాకు ఫోన్ చేశాడు రామసుబ్బయ్య అతను. ఫోన్ చేసి మీ సర్టిఫికేట్లు ఉన్నాయి కదమ్మా తీసుకెళ్ళండి అని ఫోన్ చేసింటే సర్లే సార్ వద్దు, మేము మాకు బస్సు పంపాడని చెప్పాము. చెప్పింటే లేదమ్మా మీరు ఎంత వచ్చినారు కదా తీసుకొని వెళ్ళండమ్మా, నేను ఆత్మకూరులో కలుస్తాను అని అన్నాడు మాట. సర్లే అని మేము వచ్చి ఫోన్ చేశాము. ఫోన్ ముందు చేయలేదు, అతనే చేశాడు ఫోన్ చేసింటే ఇంకా సర్టిఫికేట్లు ఇవ్వండి సార్ అంటే లేదు, మళ్ళీ మా అన్న ఇక్కడ పొలం చేసుకున్నాడు చూసొద్దాం మళ్ళీ అని అన్నాడు. అయితే పిల్లోడు బండి మీద కూర్చున్నాడు. లేదు నువ్వు కార్లో కూర్చోని చెప్పి బాబు ముందు నీ దగ్గర పెట్టుకో కార్లో కూర్చో అన్నాడు. అంటే వద్దు అని పిల్లోడు ఏడుస్తుంటే ఇంకా పిల్లోని మా ఆయననే తీసుకుపోయి కారం పొడి చల్లి కత్తితో పొడిచనికి వచ్చినాడు. దానికి నేను వాళ్ళు అరుస్తుంటే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళింటే వాళ్ళని కాపాడడానికి పోతే నువ్వు ఎందుకు కాపాడడానికి వస్తావని నన్ను పొడిచనికి వచ్చారు. ఇంకా నేను బాబుని వదిలేసి మా ఆయన తీసుకొని వచ్చి నేను రోడ్డు మధ్యలో వచ్చి బండిలోనే ఆపేసాను. నేను ఇట్లా రక్షించండి అని ఆపాను. దానికి ఇంకా వాళ్ళు ఇంకా తప్పించుకొని వెళ్ళిపోయారు. మేము ఇంకా కొటేషన్ దగ్గరికి వచ్చేసాము. ఇది జరిగింది. అసలు ఎందుకు జరిగింది? అసలు ఏం జరిగిందో అసలు మాకు అర్థం కాలేదు సార్. మేము భయపడి ఇంకా పొలిటీషన్కి వచ్చేసాము సార్ అక్కడి నుంచి. రామసుబ్బయ్య మీకు ఎట్లా పరిచయం? అతను వడ్డేర కార్పొరేషన్ డైరెక్టర్ అని
ఎస్టీ కమిషనర్ వచ్చినప్పుడు షాప్ కోసం నేను అప్లికేషన్ పెట్టినాను. కమిషనర్ ఏం చేయడు, ఎవరు చేయడు, నేను డైరెక్ట్ కార్పొరేషన్ డైరెక్టర్ని నేను చేస్తాననేసి ఈ అమ్మాయికి ఆశ పెట్టి మోసం చేశాను.